ఎమ్మెల్యే లాస్యానందిత ఆకస్మిక మృతితో కంటోన్మెంట్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ సెగ్మెంట్కు బైపోల్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. నామినేషన్ల స్వీకరణ నోటిఫికేషన్కు 10 రోజులుంది. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ మాత్రం సాయన్న కుటుంబానికే టికెట్ కేటాయించాలని నిర్ణయించి లాస్య సోదరి నివేదితకు టికెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించనుంది గులాబీ పార్టీ. ఇక బీజేపీ మాత్రం తన అభ్యర్థిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కంటోన్మెంట్లో కాషాయ పార్టీ నుంచి చాలామంది టికెట్ ఆశిస్తూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ నియోజకవర్గంలో మన్నె శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈసారి ఎలాగైనా మన్నె శ్రీనివాస్కు టికెట్ కేటాయించాలని కాషాయ శ్రేణులు కూడా గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ తరఫున పోటీలో ఉండి ఓటమి పాలైన శ్రీ గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు. కొద్ది రోజుల కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన శ్రీ గణేష్ను కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించింది హస్తం పార్టీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచిన గద్దర్ కుమార్తె జీడీ వెన్నెల ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించింది. కానీ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు హస్తం నేతలు. టికెట్ కోసం పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆయనకు టికెట్ కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్లారు. దీంతో మరో అభ్యర్థి వేటలో పడింది బీజేపీ. ఇప్పటికే డజన్ మందికి పైగా టికెట్ కోసం అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్న కొప్పు భాష పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని పరశురాం, సుష్మితతో పాటు కొత్తగా చేరిన పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ టికెట్ కోసం బీజేపీలో పోటీ చాలానే ఉంది. కానీ స్థానికంగా ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకుంటున్న మన్నె శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన్నె శ్రీనివాస్ పేరు అందరికీ సుపరిచితమే. సేవా కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గరైన ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలను సమాయత్తం చేస్తూ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు కూడా మన్నె శ్రీనివాస్నే అభ్యర్థి ప్రకటించాలని కోరుతున్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే మన్నెకు టికెట్ ఇస్తే ఈసారి కంటోన్మెంట్ బీజేపీదేనంటూ కాషాయ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి అటు అధిష్టాన పెద్దల్లో కొందరికి, ఇటు స్థానికంగా ప్రజలకు పార్టీ శ్రేణుల నోట్లో నానుతున్న పేరు మన్నె శ్రీనివాస్కే బీజేపీ టికెట్ దక్కుతుందని స్థానికంగా ప్రచారం నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.